నమస్కారం సత్యవాణి మేడం. నమస్కారం రోజా. మనం ఈరోజు ఏ విషయం గురించి మాట్లాడుకుందాం? బద్ధకం. ఓ బద్ధకమా? నాకున్నదే బద్ధకం అండి. నేను చాలాసార్లు అంటాను నేను బద్ధకిష్ని అని. నిజమే. ఈరోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు జనరేషన్లో చాలా మంది లేజీగా ఉంటారు. అండ్ ఈ జనరేషన్కి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. నేను కూడా చాలా విషయాలు తెలుసుకోవాలి ఈ బద్ధకాన్ని ఎలా విడవాలి అని. సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా అండి? బద్ధకం ప్రతి వ్యక్తి అనుభవించేది బద్ధకమే. అలసి సొలిసిన మనసుకి శరీరానికి రాత్రి వేళ కుణుకు రాకుంటే బద్ధకమే కదా. నిజమే అండి. నిద్ర లేని శరీరం అలసిపోతుందండి. ఉదయాన పని చేయటానికి బాడీ కష్టపడుతుంది కాబట్టి అది బద్ధకంలోకే దిగుతుంది. మంచి సమయానికి అంటే కరెక్ట్ సమయానికి ఆకలి, కడుపు నిండా తిండి, కంటి నిండా నిదుర, ఇవి ఆరోగ్యవంతుని యొక్క లక్షణాలు. నిజమేనండి. టైం ప్రకారము ఆకలి వేయాలి, టైం తప్పకూడదు, టైం ప్రకారం అన్నం తినాలి, కంటి నిండా నిద్రపోవాలి నాన్న. ఈ మూడింటల్లో ఏది లేకపోయినా కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఆరోగ్యవంతుని లక్షణము ఇప్పుడు చెప్పినవన్నీ కూడా సకాలంలో జరగటమే. బద్ధకం ఒకసారి పుట్టిందా అది ఆ పట్టణ వదలదు. నీ పైన స్టాంప్ వేస్తుంది బద్ధకస్తురాలు అని. నిజమేనండి. కాబట్టి ఈ బద్ధకస్తురాలను అనిపించుకోకుండా ఉండాలి అంటే బద్ధకాన్ని వదిలిపెట్టాల్సిందే. సూర్యుడిని చూడు. సూర్యుడు బద్ధకిస్తున్నాడా? పొద్దున్నేనే ఉదయిస్తాడు, తర్వాత సాయంత్రం అయ్యేప్పటికీ అస్తమిస్తాడు. మళ్ళీ పొద్దున్నే వస్తున్నాడా లేదా? ఏనాడు ఆ విధంగా సూర్యుడు బద్ధకిస్తే ఒక 4 రోజులు సూర్యుడు బద్ధకించి కనపడకుండా ఉన్నాడు అనుకో, మనం ఉండగలమా? ఉండలేం కదా. అవునండి, ఉండలేం. నిత్య ప్రత్యక్ష దైవమైన సూర్యుడు బద్ధకించినప్పుడు నువ్వెందుకు బద్ధకించాలి? బద్ధకించకూడదు. ఒక డాక్టర్ బద్ధకిచ్చాడనుకో ప్రాణమే నష్టపోతుంది కదా. అవునండి. ఒక టీచర్ బద్దకిచ్చిందనుకో, చదువు చెప్పే టీచర్ బద్దకిస్తే ప్రపంచానికి అందించే భావి పౌరుడే నష్టపోతాడు, దేశానికే నష్టం చేకూరుతుంది. కాబట్టి ఈ బద్ధకం అనేది ఎదుటి వాళ్ళు కూడా మనల్ని హేళన చేసే విధంగా అవుతుంది. వ్యక్తిత్వం కూడా దెబ్బతింటుంది. బద్ధకము సంజనిద్దుర వద్దు సుమి, దద్దిరంబు వచ్చును దానన్ గద్దింతురు ఇంటివారల్, మొద్దందురు తోటివారల్ మొద్దు కుమారి శతకంలో పద్యం అండి. బద్ధకము ఉంటే కనుక మొద్దు అంటారట, బద్ధకమే వద్దు అంటున్నారు. మంచి సుమతి శతకాలు, కుమారి శతకాలు ఇవన్నీ మంచి నీతిని బోధిస్తాయిరా. కొంతమంది పని మొదలుపెట్టి వెంటనే ఆపేస్తారు, కొంతమంది మధ్యలో ఆపేస్తారు, కొంతమంది పొద్దు వరకు సాధిస్తారు. నేను కూడా చిన్నప్పుడు చదువుకున్నానండి. ఒకసారి మాట్లాడుకుందామా? ఆరంభింపరు నీచ మానవులు. చిన్నప్పుడే మనం చదువుకున్నాం. నీచ మానవులుట అసలు ఏ పని ఆరంభించట. బద్ధకం వాళ్ళకి పనినే ఆరంభించరు. కొంతమంది ఏం చేస్తారు, ఆరంభించి అబ్బా కష్టంగా ఉందని మధ్యలో వదిలేస్తారట. వాళ్ళు మధ్యములు. ధీరులు ఉంటారు చూడు, ధైర్యవంతులు, బద్ధకం లేనివారు. వీళ్ళు ప్రారంభించిన పనిని ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా పూర్తి చేసే ముందుకు వెళ్తారు. నన్ను అడిగితే కనుక పెద్ద ఆస్తి బద్ధకం లేకుండా ఉండటం. సరే, పెద్ద ఆస్తి ఉందనుకో, బద్ధకంగా నువ్వు ఇంట్లో కూర్చొని తింటూ ఉన్నావనుకో, ఆస్తి కూడా కరిగిపోతుంది కదా.
దానికన్నా ముందు ముఖ్యంగా మన ఆరోగ్యం పాడైపోతుందండి. వెరీ ఇంపార్టెంట్ విషయం. ఆరోగ్యం పాడవుతుంది, ఆస్తులు కరిగిపోతాయి, కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయిట. ఇది పెద్దవాళ్ళు చెప్పే మాట. కాబట్టి ఏం చేయాలి? నీ ఎదురుకుండా నీకు ఇష్టమైన పదార్థము, ఇష్టం లేని పదార్థమో పెడితే నువ్వు ఇష్టమైన పదార్థాన్ని తింటావు కదా, ఇష్టం లేనిది వదిలిపెట్టేస్తావు. నేనేం చెప్తున్నానంటే ముందు ఇష్టం లేని పదార్థాన్ని తిను, తర్వాత ఆటోమేటిక్గా నీకు ఇష్టమైన పదార్థాన్ని తింటావు. అదేవిధంగా నువ్వు చేసే పని ఏదైతే ఉంటుందో నీ ఇష్టం లేని పనిని ముందు చేయి, ఈ బద్ధకాన్ని ముందు వదిలేయి. ఆటోమేటిక్గా బద్ధకం నుంచి విడిపడి నువ్వు అందరి చేత మెప్పును పొందుతావు. నిద్ర లేకపోతే బద్ధకం వస్తుంది అని. మరి అతిగా నిద్రపోతే అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఘుడు పాట విన్నావా? అవునండి. విపరీతంగా నిద్రపోతేట బద్ధకంతో నీ యొక్క తెలివితేటలన్నీ నశించిపోతాయి. కాబట్టి అతి నిద్ర పనికిరాదు, అసలు నిద్ర లేకుండా ఉండటము పనికిరాదు. కాబట్టి మత్తు వదిలేసేసి చురుకుగా పనిచేయాలి అంటే మరి ఏం చెయ్యాలి? దీనికి చెప్తున్నానమ్మా, ఒక టైం టేబుల్ మెయింటైన్ చేయాలి. ఏ టైములో తినాలి, ఏ టైములో పడుకోవాలి, ఏ టైములో ఏ పనులు చెయ్యాలి అన్నది ఒక టైం టేబుల్ విద్యార్థులకే కాదు ప్రతి వారికి కూడా నన్ను అడిగితే టైం టేబుల్ ఫాలో అవ్వాలి అంటాను. టైం ప్రకారం చెయ్యండి, బద్ధకం వదిలిపోతుంది. ఎన్నింటికి పడుకోవాలి, ఎన్నింటికి లేవాలి, ఎన్నింటికి తినాలి, ఎన్నింటికి ఏ పని చేయాలో ఆ పని చేయాలి. సమయం దాటిపోతే పోయిన సమయాన్ని మనం తెచ్చుకోలేము. సమాజం చురుకుగా ముందుకు సాగాలి అంటే ప్రతి ఒక్కరూ టైం టేబుల్ ఫాలో అవ్వాల్సిందే, బద్ధకాన్ని విడనాడాల్సిందే. మధ్యాహ్నం పడుకుంటారు చాలా మంది. అలాగే మా అమ్మగారు అంటారు సాయం సంధ్య వేళలో నిద్రించకూడదని. ఆ విషయం గురించి వివరిస్తారా? కరెక్ట్గానే చెప్పారు మేము అమ్మగారు. సాయం సమయం అది భగవంతుని నామస్మరణకి టైం. అది ఆ టైంలో పూజ చేసుకోవాలి. ఉదయం కాకముందరే నువ్వు ఏ విధంగా ప్రాతకాలంలో లేచి స్నానాలు కార్యక్రమాలన్నీ చేసి పూజ చేసుకోవాలంటారో ఈ సాయం సమయం కూడా అలాంటిది. ఆ సమయంలో రాక్షసులు తిరగాడే సమయం. దాన్ని ఏమంటున్నాము? సంధ్య వేళ, అసుర సంధ్య అంటాం. అసురులు అంటే ఎవరు? రాక్షసులు కదా. రాక్షసులు తిరగాడే సమయంలో మనము దేవ ప్రార్థన చేయాలి. మనం రాక్షసులం కాదు కదా, దైవ ప్రార్థన చేసుకోవాలి. ఆ సమయంలో నిద్రించటం కానివ్వండి, తింటూ కూర్చోవటం కానివ్వండి చెయ్యరాదు. మధ్యాహ్నం సమయం కొంతమందికి పెద్దవాళ్ళే చెప్తూ ఉంటారు, షుగర్ పేషెంట్లు, పెద్దవాళ్ళు, బీపీ పేషెంట్లు కాసేపు మధ్యాహ్నము ఆ విధంగా నడుము వాల్చటం, అలా అని అవర్స్ నిద్రపోమని ఎవరు చెప్పటం లేదండి. ఇది ఆలోచించాల్సిన విషయము. పడుకునే టైములో వేరే పనులు చేయకూడదు, వేరే పనులు చేసే టైములో నిద్ర పనికి రాదు. అపాయంబు దాటటానికి ఉపాయంబు కావాలి, అంధకారం అలమినప్పుడు వెలుతురెక్కై వెతకాలి, ముందు చూపు లేనివాడు ఎందులకు కొరకాడు, సోమరియే కునుకువాడు సూక్ష్మంబు గ్రహింపలేడు. మ్యామ్, బద్ధకం మీద ఒక పాట ఉండాలి కదండి. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, ఆ మత్తులోనే గమ్మత్తుగా చిత్తవుదువురా. ఈ పాట విన్నావా? అందులో కూడా బద్ధకం వదులు, నిద్రని వదులు, సోమరితనాన్ని వదులు అని చెప్తున్నాడు. మ్యామ్, 2 లైన్లు పాడదామా? పాడు. మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదురా, మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా. సత్యవాణి మ్యామ్. వేదనో సుఖినో భవంతు. ధన్యవాదాలు.